ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజును కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 150వ అధ్యాయం 6వ వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో ప్రతి మానవుడిని కూడా సృష్టించి ఉన్నాడు. ప్రతి మనిషిని కూడా, ప్రతి ఒక్క జంతువుని, ప్రతి ఒక్క పక్షిని కూడా ఆయన చేతి ద్వారా సృష్టించి ఉన్నవాడు. ఆయన ఈ లోకంలో మన ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని ఎంతగానో ఆశిస్తూ మనలందరినీ కూడా సృష్టించుకున్నవాడు ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన తండ్రి. అందుకు దావీదు భక్తుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించెదరుగాక. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, మరి పక్షులు, జంతువులు, ప్రతి మానవుడు కూడా ఆయనను స్తుతించాలని, ఆయనను మనం మహింపరచాలని, ఆయనను రాబోయే రోజులు మనం అందరం కూడా మహింపరిచే విధంగా ఉంటాము అని దావీదు భక్తుడు ఈ వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా ఎంతగానో దేవుణ్ణి గణపరుస్తూ అక్కడ ఉన్న విశ్వాసులందరికీ కూడా తెలియపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. యెహోవాను స్తుతించడానికే ఈ లోకంలో ప్రతి మానవుడిని కూడా దేవుడు మట్టి బొమ్మలాగా చేసుకుని మనలను ఏర్పరచుకుని ఈ లోకానికి తీసుకొచ్చున్నవాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుని వాక్యం అందు విశ్వసించి, దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞ కూడా మనం గ్రహించి జ్ఞానం కలిగి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మరి దేవుణ్ణి మహింపరిచే బిడలుగా, దేవుణ్ణి స్తుతించే బిడలుగా, దేవుడి కొరకు బ్రతికే బిడలుగా, దేవుడు మన పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడో, మన పట్ల ఏమి సిద్ధపాటు చేసి ఉంచి ఉన్నాడో, మనలను ఏ విధంగా వాడుకోవాలని ఈ లోకానికి తీసుకొచ్చి ఉన్నాడో ఆయనకు ఒక్కడికే తెలుసు. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఆయన కాళ్ళ దగ్గర నిలబడి మనము కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి గ్రహించి, దేవుని యందు భయభక్తులు కలిగిన మనుషులు ఎలా అయితే దేవుణ్ణి మహింపరిచి, దేవుని గణపరిస్తూ, దేవుని స్తుతించి ఉన్నారో, మనము కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజుల్లో జ్ఞానం కలిగి, తెలివితేటలు కలిగి, దేవుడి శక్తిని గ్రహించి మనం కూడా దేవుడి పట్ల మనం ఎంతగానో ప్రేమ పొందుకొని మనము కూడా దేవుని గణపరిచి బిడ్డలుగా ఉండాలని ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా మనకి మేలైనది కాదు. ఈ లోకంలో డబ్బు, సంపద, ఆస్తి, ఈ లోకంలో మన ప్రేమలు, ఈ లోకంలో బంధువులు, ఈ లోకంలో మనకి ఏది కూడా ఉపయోగపడేది కాదు. పరలోక రాజ్యంలో దేవుణ్ణి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మహింపరిచే దేవదూతలు, 1000 కోట్ల దేవదూతలు ఆయన దగ్గర ఉన్నారు. అయినా కూడా ఈ లోకంలో మన పట్ల ఆయన ఎందుకు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అంటే, ఆయన ఎవరిని కూడా మరి ఇబ్బంది పెట్టాలని కానీ, ఎవరిని కూడా ఆయన చెప్పినట్టు చేపించాలని ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆ ఫ్రీడమ్ తో, ప్రతి ఒక్కరు కూడా ఆయన శక్తిని, ఆయన బలాన్ని గ్రహించి, ఆయన ప్రేమను గ్రహించి మనంతటికి మనం ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని మనంతటి మనం ఆయన మహింపరచాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు తెలుసుకుంటే ప్రతి ఒక్క మోకాలు, ప్రతి ఒక్క మనిషి కూడా ఆయన కాళ్ళ దగ్గర నిలబడి ఆయన ఒక్కడే దేవుడు అని పలకడానికి దేవుడు చేయగలుగుతాడు, ప్రతి మానవుడిని కూడా. కానీ దేవుడు అలాగా మానవుడికి ఇవ్వలేదు. ప్రతి మానవుడికి కూడా ఫ్రీడమ్ ఇచ్చి ఉన్నాడు. ప్రతి మానవుడికి కూడా ఈ లోకంలో మరి ఈ మంచి ఏదో చెడేదో తెలుసుకుని నన్ను మహిమపరచండి అని ప్రతి మానవుడికి కూడా ఈ లోకంలో అవకాశాన్ని ఇచ్చి, ఫ్రీడమ్ ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కానీ మనం ఈ లోకంలో డబ్బు, సంపద, ఆస్తి, పేరు కోసం ఎవరికో మరి మన చుట్టుపక్కల ఉన్న మనుషులందరితో పోల్చుకుని వాళ్ళకన్నా మనం గొప్పగా నిలబడాలి. ఏదో మరి ఈ లోకంలో ఒక ఆశ కొరకు, ఒక కోరిక కొరకు మనం పరిగెత్తుతూ ఈ లోకంలో దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. కానీ మనం గ్రహించి జ్ఞానం కలిగి దేవుని స్తుతించగలిగితే ఈ లోకంలో మనకి ఏది కూడా తక్కువ కాదు. ఏ నిమిషానికి ఏది కావాలో, ఏ సెకండ్కి ఏది కావాలో, ఏ నిమిషానికి మనం ఎక్కడ నిలబడాలో కూడా ఆయన మన పట్ల ప్రణాళిక కలిగి తీసుకొచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన మనలను నడిపించి, మనలను ఏ విధంగా వాడుకొని ఆయనకు మహిమకరముగా వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నాడో ఆ విధంగా మనల్ని వాడుకోగలుగుతాడు. ఆ విధంగా మనలను ఈ లోకంలో గొప్ప వాళ్ళుగా ఆశీర్వదించగలుగుతాడు దేవుడు. కాబట్టి ఈ లోకంలో ఉండని రోజులు కూడా మనం చాలా ఓర్పు కలిగి, సహనం కలిగి, మన జ్ఞానం, మన తెలివితేటలు కాదు కానీ మనం కూడా ఈ లోకంలో మరి భక్తులు ఎలా అయితే దేవుడు మాటను అంగీకరించి
దేవుని వాక్యం అందు విశ్వసించి దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో గొప్ప వాళ్ళుగా, గొప్ప సాక్షులుగా, గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉంచి ఉన్నారో అలాగే మనము కూడా రాబోయే రోజుల్లో ఆ విధంగా ఉండాలని, మనము కూడా ఆ విధంగా దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని, మనము కూడా ఆ విధంగా సాక్షులుగా ఉండాలని, ఈ పాప లోకంలో నుంచి మనం గొప్ప వాళ్ళుగా నిలబడాలని దేవుడు మన పట్ల ఎంతగానో ఆశ కలిగి, ఎవరైనా జ్ఞానం కలిగి ఆయనక చూస్తారేమని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ జీవితంలో నలగబడుతూ ఉన్నా కూడా ప్రతిరోజు, ప్రతి సెకన, ప్రతి నిమిషాన్ని కూడా దేవుణ్ణి మహింపరిచే బిడలుగా, దేవుని స్తుతించే బిడలుగా, దేవుడి కొరకు మన బ్రతికే బిడలుగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయమున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకేమైనా విషయాల్లో నువ్వు దేవుని మహింపరచలేని స్థితిలో, ఇంకేమైనా విషయాల్లో దేవునికి దూరం అయిపోయి ఉంటే ఈ రోజున, ఈ సెకన, ఈ వాక్యాన్ని బట్టి దేవుని కాళ్ళ దగ్గరకు వచ్చి దేవుని మహింపరచు. మన జీవితంలో దేవుడు ఎన్నో మరి ఇప్పుడు వరకు గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు వరకు మన జీవితంలో ఊహించలేని గొప్ప మేలులను, ఊహించలేని గొప్ప మిరాకిల్స్ ని చేసి మనలను ఎంతగానో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం మహింపరచాలి, అలాంటి దేవుని మనం ఎప్పుడు కూడా స్తుతించాలి. కాబట్టి లోకములో ఉన్నన్ని రోజుల వరకే మనము ఆయనను స్తుతించాలి. కాబట్టి రేపు పరలోక రాజ్యంలో మనం స్తుతించాలి అంటే మనకు ఒక అర్హత కావాలి. కాబట్టి ఆ పరలోక రాజ్యంలో మనకు అర్హత పొందుకోవాలంటే ఈ లోకంలో మనం ఉన్నన్ని రోజులు కూడా ఆయన వాక్యాన్ని విశ్వసించాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన తలంపులను గ్రహించాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుని మహింపరిచే వాళ్ళుగా ఉన్నాం. పరలోక రాజ్యంలో గొప్ప స్థాయిలోకి నిలబడడానికి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుని వాక్యం అందు విశ్వసించి, ఓర్పు కలిగి, తగ్గించుకుని జీవితాన్ని జీవించి బిడలుగా ఉంటానని మీ అందరికీ కూడా ఈ వాక్యం ద్వారా ఉదయకాల సమయంలో తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని మహింపరుచుకుందాం, దేవుని గణపరుచుకుని ఒక చిన్న ప్రార్థన దేవునికి తెలియపరుచుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు, శతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను తండ్రి. బ్రతుకు తండ్రి నాయన, సకల ప్రాణులు తండ్రి నిన్ను మరి స్తుతించాలని, అదుగు తండ్రి నిన్ను మహిమపరచాలని ప్రభా నువ్వు ఎంతగానో ఆశిస్తూ ఉన్నావని, ఎంతగానో తండ్రి రాబోయే రోజుల్లో కూడా మేమందరూ కూడా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని తండ్రి నాయన ఎంతగానో తండ్రి దావీదు భక్తుడు ప్రభా మరి ఈ వాక్యం ద్వారా తండ్రి మా అందరికీ కూడా తెలియపరుస్తూ, బ్రతుకు తండ్రి నీ ప్రేమను, నీ శక్తిని, నీ బలాన్ని, నీ ఆలోచనని తెలియపరుస్తూ ఉన్నాడు ప్రభా. బ్రతుకు తండ్రి నాయన ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు కూడా తండ్రి, వాళ్ళు కూడా తండ్రి నాయన ఈ లోకంలో తండ్రి వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ సంపదలు ఈ లోక సాతాన చేతిలో బంధించబడి నీకు మహిమకరముగా బ్రతకలేకపోతూ ఉంటే, నేను స్తుతించలేని స్థితిలో కలిగి ఉంటే ప్రభా, వాళ్ళు కూడా తండ్రి జ్ఞానం కలిగి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి విశ్వసించి ప్రభా ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి తండ్రి నిన్ను మహింపరిచే బిడలుగా, నిన్ను ఘనపరిచే బిడలుగా, నీ కొరకు బ్రతికే బిడలుగా తండ్రి నిన్ను స్తుతించే బిడలుగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి జ్ఞానపరిచి నడిపించమని, నీ యందు ప్రేమ కలిగి, నీ వాక్యాన్ని విశ్వసించి, నీ వాగ్దానాలన్నీ కూడా తండ్రి గ్రహించి జ్ఞానం కలిగి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా జీవించే బిడ్డలుగా మమ్మల్ని కృపతో నడిపించి సహాయం చేయమని కోరుకునేనా. కాబట్టి తండ్రి నాయన నీకు మహిమకరంగా తండ్రి మమ్మల్ని నడిపించి, ముందుకు నడిపించమని, ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మేము కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా నిన్ను స్థుతించే బిడ్డలుగా, నిన్ను మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని కూడా బలపరిచి నడిపించమని, ఈ లోక సాతాను చేతిలో తండ్రి మరి బంధించబడిన ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుకుని, నీ శక్తిని పొందుకొని ముందుకెళ్లే బిడ్డలుగా అభిషేకించి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా దేవుని స్తుతించుదాం, మనం కూడా దేవుని మహింపరిచే విధంగా మన జీవితాన్ని కాపాడుకుందాం. ఈ లోకంలో మనం దేవుడు అంటే ఏంటో తెలియని బిడ్డలాగా ఏది పడితే మాట్లాడకుండా అన్ని విషయాల్లో దేవుని వాక్యం అందు భయభక్తులు కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి మనం మాట్లాడదాం. అందరితో సమాధానం కలిగి, ప్రేమ కలిగి ఉందాం. దేవునికి మహిమకరముగా నిలబడదామని మీ అందరికి కూడా ఇంకొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఆమేన్.